రైతు నమస్కారం అండి. మనం వచ్చేసి ఇప్పుడు సింగరాజపల్లి మన గృహం నుంచి వచ్చాము. రైతు వచ్చేసి ఒక 10 బస్తాల F20 బ్యాగ్ వాడాడు. అదేవిధంగా మనసాల మందు కూడా వాడాడు. అదే ఇంతకుముందు ఎప్పుడైనా అడుగు మందు 20-28 వాడాడు. దాంతోపాటు F20 కూడా వాడాడు. అది రిజల్ట్ ఎలా ఉంది స్వయంగా రైతు మాట్లాడిందా. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు సోమిరెడ్డి. సోమిరెడ్డి సార్, మీరు చెప్పండి సార్, మీరు అడుగు మందు ఏమి వేశారు? మీరు అడుగు మందు ఫస్ట్ 28 వేసాను. 28 వేశారు. ఓకే. తర్వాత ఇప్పుడు మొన్న మనోగ్రామంలో పోతే మనకు సలహా ఇచ్చారు. దాన్ని బట్టి మనకు F20 వాడినాం. ఓకే, F20 వాడారు. F20 వాడిన తర్వాత మాకు కొద్దిగా పచ్చగా అవపడుతుంది. ఓకే, వచ్చింది. తర్వాత మనకు ఎప్పుడు కూడా ఇంత గ్రోత్ రాలేదు. ఓకే, ఇదివరకు వాడినప్పుడు అంత రాలేదు. ఈసారి కొద్దిగా వచ్చింది. తర్వాత మళ్ళీ మనోగ్రామంలో పోయిన తర్వాత రమేష్ మేనేజర్ గారు మనకు మనసాయిల్ స్ప్రే చేయమని అన్నాడు. మనసాయిల్ మందని స్ప్రే చేసాం పత్తిలో. ఓకే, స్ప్రే చేసాం. స్ప్రే చేసినాక తర్వాత కొద్దిగా చేను మాత్రం బాగా అదే. ఇప్పుడు మనసాయిల్ మందు స్ప్రే చేసినాక ఏమేమి గమనించారు? అంటే పంగ శాతం ఎలా ఉంది, ఎట్లా ఊడ శాతం ఎలా ఉంది? పంగ మంచిగా వచ్చింది. పంగ శాతం బాగా వచ్చింది. గూడ ఒకటి బాగా వస్తుంది. గూడ బాగా వచ్చింది. అంటే ఇంత ముందుకు మీరు ఈ మందు మనసాయిల్ వాడక ముందుకు ఎట్లా ఉండేది చేను? ఎలా ఉండేది అప్పుడు నార్మల్గా ఉండేది. అంత పంగ రాకపోయేది. పంగ శాతం ఎక్కువ రాకపోయేది. మళ్ళీ గ్రోత్ కూడా ఇంత రాకపోయేది. ఓకే. పూత కూడా ఉండకపోయేది. కొంచెం పూత కూడా ఊడ శాతం ఇంత రాకపోయేది. ఈ మనసాయిల్ మందు వాడిన కాంచి పంగ శాతం బాగుంది, ఊడ కూడా బాగా వచ్చింది. మేము వాడే కూడా ఇప్పుడు అంతా 15 days అవుతుంది. 15 days అవుతుంది అంతే. 15 days అయితే ఇప్పుడు పంగ శాతం కూడా బాగుంది. చూసినట్టయితే ఇప్పుడు పంగ కూడా బాగా వచ్చింది సార్. పంగ కూడా బాగా వచ్చింది. ఒక పంగ వచ్చేసి ఒక 4-5 కాయలు కూడా ఉన్నాయి కదా ప్రస్తుతానికైతే. 4-5 కాయలు ఉన్నాయి. ఊడ కూడా బాగా వచ్చింది. చెట్టు కూడా ఏపుగా మంచిగా ఉంది. ఎటువంటి రోగం లేకుండా కూడా బాగుంది. ఇప్పుడు మనసాయిల్ మందు ఇతరులు వాడమని చెప్తున్నారు సార్ మీరు? ఇక అడిగినప్పుడు చెప్తున్నా వాళ్ళకి. చెప్తున్నా అంటే మీరు మనసాయిల్ వాడడం వల్ల మీరైతే హ్యాపీ. ఎవరైనా రైతులు వాడుకోవచ్చు. మళ్ళీ సార్ మీరు ఇదే వాడతారా? అదే మనకు మనోగ్రామాలకే పోతున్నాం. ఓకే, సరే, థ్యాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదాలు.